ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, మరి కైసరుడికి చెల్లించుకుండగా మరి నువ్వు చేస్తున్నావు ఇదంతా, సేవ చేస్తున్నావు ఇదంతా న్యాయమేనా అని అడిగితే యేసు ప్రభు వారు, దేవుడికి చెల్లించిన దగ్గరికి రండి, మీరు దేవుడికి చెల్లించటం లేదు కాబట్టి మీరు నన్ను అడిగే అర్హత మీకు లేదు కాబట్టి పొండి అని యేసు ప్రభు వారు వారందరికీ కూడా సమాధానం చెప్పినప్పుడు వారందరూ కూడా తల ఉంచుకుని వెళ్ళిపోయారట. ప్రియులారా, మనలో ఉన్నటువంటి అనేకమైన పాపములు బట్టి దేవుడు మనతో మాట్లాడటం లేదేమో. మనం చేసే పనులన్నీ ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు మనం మరవట్లేదేమో. మనం చేసే ప్రతి పని కూడా దేవుడికి నచ్చటం లేదేమో. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవించట్లేదు, ఆయన మాట వినటం లేదేమో. దేవుడు అందుకని మనం కనికరించి మన పక్షం నుండి మన శత్రువుతో దెబ్బలాట్టలేదేమో. ఆలోచిద్దాం. ఈరోజున మన తప్పులు వదిలిపెట్టి దేవుని దగ్గర బ్రతిమాలు కొందాం. నైనా ఇన్ని రోజుల పాటు ప్రభా నీ మాట వినకుండా నేను చాలా చెడ్డ పనులు చేశాను, నేను చేసిన ప్రతి పాపమును బట్టి ప్రభా ఈ రోజున ప్రభా నేను శిక్షించబడుతూ ఉన్నాను. నేను ఈ రోజున దయచేసి మీరు నా పాపములను బట్టి నన్ను క్షమించు నాయనా. ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను నాయనా, నీ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాను. నేను నీతిమంతుడే అంటున్నాం ప్రభా, మేము నీతిమంతులం కాదు అనీతిమంతులం. దయచేసి ప్రభు ఈ రోజున మా పాపములన్నీ క్షమించి అనీతిమంతులుగా ఉన్న మమ్మల్ని నీతిమంతులుగా మార్చి ప్రభా మా శ్రమ నుంచి తప్పించమని ప్రభుని అడుగుతాం. దేవా.